సినిమా టికెట్ల ధరల పెంపు మెమోపై ఇటు తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలివిగా ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. టికెట్ల ధరలు పెంచమని సంబంధిత మంత్రి కూడా ప్రకటించారన్న హైకోర్టు ఆయన ఎందుకు టికెట్ల ధరల పెంపును అనుమతిస్తున్నారని ఫైర్ అయ్యింది. రాజాసాబ్ చిత్రం టికెట్ల ధరల పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, హైదరాబాద్లో సిపికి మాత్రమే టికెట్ల ధరల పెంపుకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందన్నారు పిటిషనర్ లాయర్. మెమో జారీ చేసిన అధికారికి 5 లక్షల జరిమానా విధించాలని కోరారు పిటిషనర్ తరఫు న్యాయవాది. మరోవైపు సినిమా యూనిట్ అడిగిన వాటన్నిటికీ ఒప్పుకోలేదన్నారు ప్రభుత్వ న్యాయవాది. కొన్నిటికి మాత్రమే మేము ఓకే చెప్పామన్నారు. 20% లాభాలు సినీ కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ పెట్టామని, దీనివల్ల సినీ కార్మికులు లబ్ధి పొందుతున్నారన్నారు. సినిమా టికెట్ల ధరలకు సంబంధించిన మెమోపై ఇటు తెలంగాణ హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రాజాసాబ్ సినిమాకి సంబంధించి టికెట్ల ధరలు పెంచుతూ ప్రభుత్వం మెమో జారీ చేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం జరిగింది. ఈ పిటిషన్ పైనే హైకోర్టు విచారిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే గతంలో కూడా ఇలాంటి పిటిషన్లు ఎన్నో విచారించాము, అయినా కూడా ప్రభుత్వం తీరు మారట్లేదు, ఎన్నిసార్లు మెమోలు ఇస్తారు, దీనికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ ని కూడా అడగడం జరిగింది. దీనికి సంబంధించి మాట్లాడుతూ మేము కొన్ని కండిషన్స్ పెడుతూ మెమోలు ఇచ్చాం తప్ప పూర్తిగా సినిమా యూనిట్ అడిగినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఒప్పుకోలేదు అని చెప్పేసి కూడా కోర్టు ముందు తెలపడం జరిగింది. అయితే ఎవరైతే మెమో జారీ చేశారో ఆ మెమో జారీ చేసిన అధికారికి 5 లక్షల జరిమానా విధించాలి అని చెప్పేసి కూడా అడ్వకేట్ విజయ్ గోపాల్ వాదనలు వినిపించడం జరిగింది. టికెట్ల ధరలపై పెంపు మెమోలు ప్రతిసారి ఇస్తూనే ఉన్నారు, మేము ఎన్నిసార్లు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా హైకోర్టు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు టికెట్ల ధరలు ఎందుకు పెంచుతున్నారు, ఎందుకు అర్ధరాత్రి మెమోలు ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకు ఎవరి ప్రయోజనం కోసం ఇస్తున్నారని చెప్పేసి కూడా కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఒక మంత్రి ప్రకటన చేశారు, ఇకపై మెమోలు జారీ చేయము, తెలంగాణలో టికెట్ల ధరలను పెంచము అని చెప్పేసి పత్రిక ప్రకటన చేసి మళ్ళీ రాత్రికి రాత్రి మెమోలు జారీ చేసి టికెట్ల ధరలు పెంచి అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఎందుకు ఇలా ఇస్తున్నారని చెప్పేసి కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ వాదనలు వినిపించడం జరిగింది. జీపీ టికెట్ ధర పెంపు వల్ల ప్రైవేట్ వ్యక్తి మాత్రమే ఇబ్బందికి గురవుతారు, ప్రజలు ఇబ్బందికి గురికారు అని చెప్పేసి కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇది ప్రయోజనం వ్యాజ్యం కాదు, ఒక రిట్ పిటిషన్ మాత్రమే అని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించారు. అయితే కొన్నిటికి మాత్రమే మేము ఓకే చెప్పాము, వచ్చే 20% టికెట్ల ధరలు పెంచితే వచ్చే 20% లాభాలన్నీ కూడా సినీ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి కూడా మెమోలో డిమాండ్ పెట్టాము, సినీ కార్మికుల ద్వారా లబ్ధి పొందుతారు దీని ద్వారా అని చెప్పేసి కూడా ఆయన వాదన వినిపించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ మెమోల జారీ పైన అయితే హైకోర్టు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్. మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు టికెట్ ధరల పెంపుకు సంబంధించి అయితే తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇటు రాజాసాబ్ సినిమాకి సంబంధించి ఎవరైతే మెమోలు జారీ చేస్తారో వారికి ఇప్పటికే 5 లక్షల జరిమానా విధించింది హైకోర్టు.